పరిణయం చాప్టర్ 21. 2 months తర్వాత పర్మిషన్స్ అన్నీ తీసుకుని కంపెనీకి కావలసినవన్నీ తీసుకునే పనిలో పడతారు. అందరూ ఒక భార్గవ్ని ఇంట్లో ఉంచి వెళ్తారు, రిస్క్ ఎందుకు అని. అలా పనులన్నీ కంప్లీట్ అవుతాయి. ఇంకా కంపెనీ గురించి ప్రమోషన్స్ కూడా జరుగుతాయి. అప్పుడే అసలు ప్రాబ్లం మొదలవుతుంది. స్టార్టింగ్లో ఆ ఏరియాలో రౌడీల ప్రాబ్లం వస్తే అంకిత హెల్ప్తో సాల్వ్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం రెజ్యూమ్స్ ఎలా షార్ట్ లిస్ట్ చేయాలి అని, ఇంకా ఎలా ఇంటర్వ్యూ చేయాలి అనే దాని మీద అవ్వడంతో అమూల్య బ్రెయిన్ హీట్ ఎక్కిపోతుంది. అమూల్య ఎందుకైనా మంచిదని సరియుకి కాల్ చేసి హలో అమ్మా అని అంటుంది. సరియు చెప్పురా అని తన బాధని కవర్ చేసుకుంటూ అడుగుతుంది. అమూల్య అమ్మా నీతో కొంచెం మాట్లాడాలి, కుదురుతుందా అని అడుగుతుంది. సరియు అర్జెంటా తల్లి అని అడుగుతుంది. అమూల్య అవునమ్మా కొంచెం అర్జెంట్ అని చెప్తుంది. సరియు సరే రేపు ఈవినింగ్ కలుద్దాంరా అని అంటుంది. థ్యాంక్స్ అమ్మా అని అమూల్య చెప్తుంది. నీ థ్యాంక్స్ నాకేం వద్దు అని అంటుంది సరియు. మరేం కావాలమ్మా అని అడుగుతుంది అమ్ము. నువ్వు ఫ్యూచర్లో ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా ఫస్ట్ మా ఇంటికి రావడం మర్చిపోకూడదు. అండ్ సెకండ్ థింగ్, నువ్వు వీలు చూసుకొని మా ఇంట్లో 1 month ఉండాలి అని అడుగుతుంది. అమూల్య సరే అని ఒప్పుకుంటుంది. సరియు ఫోన్ పెట్టేసి ఆఫీస్లో ఉన్న వారికి పని త్వరగా పూర్తి చేయాలని చెప్పింది. ఎందుకంటే ఆ టైంలో సరియు తన సొంత కంపెనీలో ఒక పెద్ద ప్రాజెక్ట్ డీల్ చేస్తూ ఉంది. తర్వాత రోజు ఈవినింగ్కి అమూల్య సరియు కాఫీ షాప్లో కలుసుకుంటారు. సారీ అమ్మా అని అంటుంది అమూల్య. దేనికిరా, నువ్వేం చేశావు అని అడుగుతుంది సరియు. అది చెల్లి చేసిన దానికి అని అంటుంది అమూల్య. సరియు కోపంగా చూసి అమ్మో ఎన్నిసార్లు చెప్పాలి, ఆ రోజు జరిగిన సంఘటన మర్చిపోమ్మని, వినవా నా మాట అని అడుగుతుంది. అమూల్య బాధగా మర్చిపోలేకపోతున్నానమ్మా, అది కూడా మీ అమ్మాయి గురించి అనేసరికి బాధగా అనిపిస్తుంది. మీరు ఎంతగా బాధపడుంటారో తెలియకుండా వాగేసింది అని అమ్ము అనగానే వదిలేరా అయిపోయిందిగా, ఇందుకే నిన్ను నేను అనేది ఎప్పుడూ ఏడుస్తూ ఉంటావు అని అంటుంది సరియు. సరియు అలా అనేసరికి అమూల్యకి వాళ్ళ ఫస్ట్ టైం మీటింగ్ డాన్స్ ఆడిటోరియంలో గుర్తు రాగానే ఆ రోజు జరిగింది గుర్తుందా అమ్మా అని మెరుస్తున్న కళ్ళతో అడుగుతుంది. సరియు ఎందుకు గుర్తులేదు, జడ్జితోనే ధైర్యం చెప్పించుకున్నావుగా అని అంటుంది. అమూల్య నాకు తెలియదు కదా అమ్మా నువ్వే జడ్జ్ అని, కానీ అంతకుముందే మనం కలిసాం కదా విచిత్రంగా అని అంటుంది. అవును అన్నట్టు సరియు తలూపుతుంది. సరియు మనసులో మనం పదే పదే కలుస్తున్నా గుర్తుపట్టలేని గుడ్డిదైపోయిందిరా ఈ అమ్మ అని బాధగా అనుకుంటుంది. సరియు పైకి నార్మల్గా ఎందుకు పిలిచావురా అని అడుగుతుంది. అమూల్య అమ్మా నేను సాఫ్ట్వేర్ కంపెనీ పెడుతున్నా, దానికి కొంచెం నీ హెల్ప్ కావాలి, ఇంటర్వ్యూస్ ఎలా తీసుకోవాలి, ఇంకా రెజ్యూమేస్ ఎలా షార్ట్ లిస్ట్ చేయాలి అని అడుగుతుంది. సరియు సంతోషంగా నిజంగానారా, నువ్వు కంపెనీ పెడుతున్నావా, మరి మనీ సరిపోతాయా, నేను ఇన్వెస్ట్ చేయనా పోనీ అని అడుగుతుంది. అమూల్య లేదమ్మా సరిపోతాయి, బ్యాంక్లో లోన్ తీసుకున్నా అని అంటుంది. ఎందుకురా, నన్ను అడగొచ్చుగా అని అంటుంది సరియు. లేదమ్మా నేను ఇండిపెండెంట్గా ఉండాలి అనుకున్నాను అని అంటుంది అమూల్య. సరేలే, ఇదొక్కటేనా ఇంకేమైనా హెల్ప్ కావాలా అని అడుగుతుంది సరియు. అమూల్య ఇదొక్కటి చాలమ్మా అని అంటుంది. సరే కానీ అని అడగలేక ఆగిపోతుంది సరియు. అమూల్య చిన్నగా నవ్వుతూ అంకిత బాగుందమ్మా, ఇంకా నువ్వు ఇచ్చిన కంకరం కూడా దాని చేతికే ఉంది. సరియు నువ్వు బంగారం రా, అడగకుండానే అన్నీ అర్థం చేసుకుంటావు అని అంటుంది. అమూల్య అది మనుషులని అర్థం చేసుకోలేదు, కానీ నమ్మితే మాత్రం ప్రాణం కన్నా ఎక్కువగా వాల్యూ ఇస్తుంది. దాని మాట హార్ష్గా ఉంటుంది, బట్ మనసు వెన్న, అందుకే దాన్ని మనం కాపాడాల్సి వస్తుంది
అని అంటుంది. సరియు నిజమేరా అని అంటుంది. అలా కొంచెం సేపు మాట్లాడుకున్నాక 1 వీక్ తర్వాత అమూల్య ఆఫీస్లో రిక్రూటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఇదేనండి పరిణయం 21st చాప్టర్. ఈ స్టోరీ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవకండి.